2000 గోద్రా అల్లర్ల విషయంలో మోడీ గారిని సీఎం కుర్చీ నుంచి దింపేయండి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడంతో ఈరోజు ఆ రోజు అలా డిమాండ్ చేసినందుకే ఆ పర్యవసనంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారు మద్దతుగా నిలబడుతున్నారు, ఏపీకి మద్దతుగా ఉండి ఇచ్చేస్తున్నారని వెంకయ్య నాయుడు గారిని కూడా లూప్ లైన్లోకి పంపించేశారు. అలా ఉపరాష్ట్రపతి అది ఇది అనేసి ఆయన లూప్ లైన్లోకి పంపించి ఆయనని నోటికి తాళం వేసేశారు. ఇక్కడ ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరినీ కూడా అలా తప్పించడం మోడీ గారికి అలవాటు అయిపోయింది. ఆనాడు జరిగిన అంశాన్ని గుర్తుపెట్టుకొని వాజ్పేయి గారు ఈరోజు కర్ణాటకలో 2 పార్టీలు ఏకంగా 116 స్థానాలు అయితే ఆ పార్టీలను కాకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన అంటే 104 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాలు దూరంలో ఉన్న బీజేపీ పార్టీని గవర్నమెంట్ ఏర్పాటుకి ఆహ్వానించడం ఇదంతా కక్ష సాధింపు చర్యలు కాదా అంటున్నారు. మీరు ఫస్ట్ వెంకయ్య నాయుడు గారు కొన్ని దశాబ్దాల నుంచి భారతీయ జనతా పార్టీ లీడర్, పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పెద్ద మంత్రి పదవులు చేశారు. ఆయన చాలా సీనియర్ నాయకుడు, మంచి వాగ్దాటి, మంచి పార్లమెంటేరియను. ఒక ఏజ్ వచ్చింది ఆయనకి, దేశానికి ఉపరాష్ట్రపతిగా ఆయన చేశారు. దాంట్లో కూడా మీరు ఏదో ట్విస్టులు చూస్తూ ఉంటారు, లూప్ లైన్లో తీసేశారు అంటే సార్ ఒక ఏజ్ వచ్చేసింది, ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళ కుర్రాలలాగా ఒక ఏజ్ తర్వాత చేయడం కష్టం కదా. సో ఆయన పార్టీ కోసం చేసిన పనిని గుర్తించి ఆయనకి ఇవాళ ఉపరాష్ట్రపతికి లాగా ఆయనను ఉంచితే దాంట్లో కూడా మీరు తప్పుపడుతున్నారు. ఆయనకన్నా సీనియర్ అంటే పార్టీలో కురుద్ర లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నారు కదా, అద్వానీ గారు పంపించచ్చు కదా. మీకు ప్రెసిడెంట్ నార్త్ ఇండియా నుంచి ఉన్నారు కదా, అద్వానీ గారు సైలెంట్గా ఉంటారు కాబట్టి ప్రెసిడెంట్ నార్త్ ఇండియా నుంచి ఒక ఎస్సీని చేశారు, సౌత్ ఇండియాకి ఇవ్వాలి కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అద్వానీ గారు ఈక్వేషన్స్ బాగా సరి చేస్తారండి, చేయాలి కదా. మన డి శ్రీనివాస్ కొడుకుని కదా, బ్యాలెన్స్ చేయడం నాకు నేర్చుకున్నా కదా. మీరు అన్నట్టు నేను రాజకీయాల్లో నాకు రాజకీయాలు కొత్త కాదు. రాజకీయాల్లో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాంతాలు చేయాలి, కులాలు చేయాలి, మతాలు చేయాలి, అన్నీ చేసుకుంటూనే వెళ్ళాలి. రాజకీయాలు నాకు కొత్త ఏం కాదు. ఇదో సైడు 2002 గోద్రా అల్లర్లకి మోదీ గారికి ఏందండి సంబంధం? దట్ ఈజ్ అ కమ్యూనల్ రైట్. 2 ట్రైన్లు కరసేవకులు 2 బోగీలలో కరసేవకులు వస్తూ ఉంటే కాల్ చేసిన రోజు ప్రజలలో వ్యతిరేకత వచ్చి ఒక కమ్యూనల్ రైట్స్ అయినాయి అక్కడ. ఇట్స్ జెన్యున్ కమ్యూనల్ రైట్స్. అది 2002లోనే కాదు. మీరు గోద్రా హిస్టరీ రాజ్యం పోసింది, దానికి ఒత్తేసింది అంతా కూడా మోడీ ఎట్లా పోస్తారండి, ఎట్లా మాట్లాడతారండి? అసలు నోరు ఎట్లా వస్తుందండి? కరసేవకుల్ని మోదీ గారు ఇచ్చేస్తారా చెప్పండి? మీరు గోద్రా హిస్టరీలోకి వెళ్ళండి. గోద్రా హిస్టరీలోకి వెళ్తే కమ్యూనల్ రైట్స్ అక్కడ ఆ ప్రాంతంలో రెగ్యులర్గా అయ్యేవి ఇండిపెండెన్స్ టైం నుంచి. ఆ తర్వాత ఆయన హ్యాండిల్ చేసిన విధానం బట్టి దాని తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి ఉన్నంత కాలం నడిపిస్తూ వచ్చాడో ఇవాళ హిందువులు ముస్లింలు గుజరాత్లో కలిసి ఉన్నంత మంచిగా దేశంలో ఎక్కడా లేరు. ఆఫ్టర్ 2002 ఒక్క రైట్ గుజరాత్లో లేదు. మీకు దే ఆర్ కమ్యూనల్ రైట్స్ అక్కడ అయినాయి, జెన్యున్ కమ్యూనల్ రైట్స్ అవి. మీకు చెప్తాను, రాజకీయంగా చేయాలంటే ఎట్లా చేస్తారో మీకు చెప్తాను. హైదరాబాద్లో 1990లో డిసెంబర్లో రైట్స్ అయినాయా? 100 మంది చనిపోయారా? చిన్న పిల్లలు చనిపోయారా? మహిళల్ని చంపేశారా? ఏ పెద్ద ఇన్సిడెంట్ కాలేదే. గోద్రాలాగా ట్రైన్ కాలబెట్టడం అట్లా ఏమి ఇన్సిడెంట్ కాలేదే. ఎందుకు మొదలైనాయి ఒక ప్రశ్న. అది ఇప్పటివరకు ఎవరు ఆన్సర్ చేయలేదు. రెండోది, ఎట్లా ఆగిపోయినాయి? ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసిన మరుక్షణం రైట్స్ ఆగిపోయినాయి. కమ్యూనల్ రైట్స్ అయితే చెన్నారెడ్డి గారి రాజీనామాతో లింక్ ఏముంది? ఒక ముఖ్యమంత్రిని దింపడానికి ఇంత దిగజారిపోయారు. నా పార్టీ వాళ్ళు నేను ఇక ఉండలేను అని ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పి రాజీనామా చేశారు. అది కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ నీచాతి మీద రాజకీయ రైట్స్కి కాంగ్రెస్ పార్టీలోని విభేదాలే కారణం అంటారు మీరు? చెన్నారెడ్డి గారు అన్నారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆనాడు డి శ్రీనివాస్ గారు హోమ్ లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు రైట్స్ అయ్యే టైంలో.
నేను 13 సంవత్సరాలు ఆనాడు నాకు మైండ్లో కూర్చుండిపోయింది ఒక ప్రశ్న, ముఖ్యమంత్రి రాజీనామా చేయంగానే ఇన్ని వారాల నుంచి నడుస్తున్న భయంకరమైన అతి భయంకరమైన రైట్స్, కమ్యూనల్ రైట్స్ అయితే ముఖ్యమంత్రి రాజీనామాతోటి ఎట్లా ఆగిపోతాయి? ముఖ్యమంత్రికి కమ్యూనల్ రైట్స్కి సంబంధం ఏంది? సీఎం రాజీనామా కోసమే ఇలాంటి గేమ్ ప్లే చేశారు అంటారు మీరు. చెన్నారెడ్డి గారు అన్నారు, నేను దాన్ని రిపీట్ చేస్తున్నా, ఇవాళ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళండి, చెన్నారెడ్డి గారు ఆ మాట అని రాజీనామా చేశారు కేబినెట్ మీటింగ్లో అని గూగుల్లో కూడా ఉంది. నాకు గుర్తుంది, కమిషనర్లు, డీజీపీలు రోజు ఇంటికి వచ్చేవాళ్ళు, పోలీసులు అందరూ, ఇన్ఛార్జ్ మినిస్టర్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. నాకు ఆ 13 సంవత్సరాల పిల్లగాని నేను, నాకు ఆ రోజు నాకు అర్థమైతలేదు, ఎందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే 100 మందిని ఎందుకు చంపిరయ్యా? మీ పార్టీలో మీరు దించుకోవాలా, మీ హైకమాండ్కి చెప్పుకుంటారు, మీరు ఏం ఏడ్చుకుంటారో ఏడ్చుకోవాలా, దించుకోవాలా. మహిళల్ని, పిల్లల్ని, 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని చంపటం ఏందండి? ఇది నేను కూడా అంటలేను, ముఖ్యమంత్రి అన్నాడు ఒఫీషియల్గా రాజీనామా చేసే ముందు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. దీంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళను, ఏ యువకుడిని, ఏ నిజమైన భారతీయుడిని వెళ్ళాలని కూడా నేను ప్రోత్సహించాను.